మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పేరిట మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి. అంబేద్కర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు రాంచెట్టు వరకు అభివృద్ధి పేరిట జరుగుతున్న కూల్చివేతలు వ్యాపారులను రోడ్డుకి ఈడుస్తున్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పేరిట దుకాణాలను కూల్చివేయడం పట్ల ఇటు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారైన అంబేద్కర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు రావి చెట్టు వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు చిరు వ్యాపారులకు కన్నీటి వెతలు తెచ్చిపెడుతున్నాయి. కూల్చివేతలతో తమ ఉపాధి దెబ్బతింటుందని, వ్యాపారాలు చేసుకోలేక నష్టపోతున్నామని చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చెన్నూరు పట్టణాభివృద్ధి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా రోడ్డు విస్తరణ చేపట్టారు. 50కి పైగా దుకాణాలు కూల్చివేస్తుండటంతో అక్కడ వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్న సుమారు 100 కుటుంబాలు ఉపాధి కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడనే నివసిస్తాను. మాకు దానికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అప్పటి నుండి ఇప్పటిదాకా లీగల్గా 100% మా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. మేము ఇల్లీగల్ ల్యాండ్స్లో మాత్రం ఇల్లు కట్టుకోలేదు. కొంచెం వ్యవధి ఇస్తామని మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అది నాకు ప్రతి ఒక్క వ్యాపారస్తుని పిలిపించి మరి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాట్లాడడం జరిగింది. మాట్లాడినా కూడా మరి వారం రోజుల లోపే కమిషనర్ గారు వచ్చి 4 గీలు అన్నీ ఒళ్ళో కొట్టేసి మీరు ఎవరు చెప్పినా మేము వినాం, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోవాలని చెప్పేసి దౌర్జన్యంగా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము కోర్టుకు వెళ్ళిన తర్వాతనే మాకు నోటీసులు వచ్చినాయి. అది కూడా ఏమైనా వచ్చిందంటే కేవలం కాంపోజిషన్ కింద మీరు ఏమైనా ఇల్లు నిర్మించుకుంటే దాంట్లో ఏమైనా డిస్కౌంట్ చేస్తామని చెప్పి ఇచ్చిళ్ళు, కానీ నష్టపరిహారం కింద డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు మాకు చెప్పలేదు. మాకు డబ్బులు కావాలని చెప్పేసి మేము కోర్టుకు వెళ్ళినాం. వేమనపల్లి, కోటపల్లి మండలాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలకు చెన్నూరు పట్టణం వ్యాపార కేంద్రంగా ఉంది. ఆయా మండలాల ప్రజలు ఎలాంటి అవసరాలు, నిత్యావసర సరుకులు అవసరం ఉన్నా చెన్నూరుకు రావాల్సిందే. పెళ్లిళ్ల సీజన్, వేసవి కాలం అన్ని రకాల వ్యాపారాలకు మంచి గిరాకీ ఉండేది. కానీ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడంతో వ్యాపారాలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 55 ఫీట్ల వెడల్పు కోసం పెట్టిన మార్కింగ్ వరకు భవనాలను తొలగిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా 10 నుంచి 15 ఫీట్ల స్థలం ఉన్న వారంతా ఇళ్లు, దుకాణాలు పూర్తిగా కోల్పోవడంతో పాటు వారంతా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. మంత్రి గారు మొన్న చేసిన మోసం ఏంటంటే మా పెద్దలు 66 ఫీట్లని ఫస్ట్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ఇంత చేస్తే మేము బాగా నష్టపోతామని పెద్దలు హైదరాబాద్కు పోయి మినిస్టర్ని కలిస్తే మళ్ళీ వీళ్ళు 46 ఫీట్లు చేయాలని కోరుకుంటే మినిస్టరు 52 ఫీట్లు చేస్తామన్నాడు. ఆ బైపాస్ రోడ్ కంప్లీట్ అయినాక ఈ పని మొదలు పెడతామని చెప్పేసి మాకు ఎలాంటి టైం ఇవ్వకుండా సడన్గా వచ్చి గద్దెలు కూలగొట్టి మాకు నష్టపరచడం జరిగింది. కొంచెం దీనివల్ల మాకు కొంచెం ఇబ్బందులకు గురై రోడ్డు వైండింగ్ అనగానే ఖచ్చితంగా ఒక 6 నెలలు మేము సర్వం ఉపాధి కోల్పోతాం. ఎందుకంటే ఇక బిజినెస్ అంతా పడిపోతుంది. మళ్ళీ సెట్ కావాలంటే ఒక 6 నెలల సమయం పడుతుంది మాకు మళ్ళీ కోలుకోవాలంటే. కాబట్టి దాన్ని దృష్టిని పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు నష్టపరిహారం, దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాం. మెయిన్ రోడ్లో ఉండబట్టి ఒక 20 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను కష్టపడి కొన్ని ఫ్లాట్లు అమ్ముకొని నేను మెయిన్ రోడ్లో ఒక పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత ఇల్లు కొనుక్కున్నాను. అది వాళ్ళ మెయిన్ రోడ్లో నాది పోతున్నది కాబట్టి మాకు బాగా ఆవేదన ఉన్నది. సరే ఓకే, డెవలపింగ్ అడ్డం కాదు, కానీ దీన్ని కూడా నేను సొంతంగా కష్టపడి కొనుక్కున్నా కాబట్టి దీనికి మాకు రోడ్డుకు పోయిన దానికి మాకు నష్టపరిహారం ఇస్తే మేము కూడా కొంతవరకు సంతోషిస్తాం. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అయితే ఆనాడు ఏ ఒక్క ఇంటిని కానీ దుకాణాలను కానీ కూల్చివేయలేదు. చెన్నూరు పట్టణానికి బైపాస్ రోడ్డును నిర్మించారు. చెన్నూరు నుండి కోటపల్లికి వెళ్లే వాహనాలు బైపాస్ రోడ్డు గుండా వెళ్తే మార్కెట్ గుండా వాహనాల రద్దీ తగ్గుతుంది. కూల్చివేతలకు ఆస్కారం ఉండేది కాదు. కానీ బైపాస్ రోడ్డును సద్వినియోగం చేసుకోకుండా చెన్నూరు పట్టణంలోని ప్రధాన మార్కెట్ ఏరియాలో షాపులను, ఇళ్లను తొలగించడం పట్ల చిరు వ్యాపారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా కూల్చివేస్తున్నారంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివేక్ మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే తమ కడుపుల మీద కొడుతోందని వ్యాపారుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు.